For Bindas Entertainment, subscribe to What the Fun. ఐ లవ్ యూ చెప్పరా. నేను చెప్పనా? పెగ్గొద్దా? నువ్వు కాకపోతే ఆ ఎక్కువ ఈ సెల్లో పోస్తుంది పెగ్గు. దానికోసం కమిట్ అయిపోతామా? నేను అవునా? ఆహా, నేను పోస్తారా నీకు పెగ్గు? నేను పోస్తాగా. చేస్తాను. పద. లోపల హే ధరణి, ఆగు. పద. మందుందా? పద. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? హే, ధరణి, ఆగు. ధరణి, ఎక్కడికి? ధరణి. ధరణి. హే ధరణి, ఆగు. ధరణి, 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 ఆగు, ధరణి. ధరణి. భయపడతాను అనుకున్నావా? చెప్పు. చెప్పరా, లవ్ యూ చెప్పు. నువ్వు మానభంగం చేసినా నేను చెప్పను, ఓకే? అమ్మా, ఎవరో నన్ను కొట్టింది, నమ్మి చేయి. నువ్వు అక్కడే ఉంటా, నేను వస్తా. ధరణి, 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 ధరణి. హా, ఏం చేసింది ఇది? ఏం చేసావే? శివాసనం వేయించా. మీరు రండి, మనం వెళ్దాం. అసలు ఎవడే వీడు? ఏం చేసావు? వాడు మా బావేలే. వాడంటే అదో టైప్ మోజు నాకు. అందుకే లవ్ చేయి పెళ్లి చేసుకోండి నో అంటున్నాడు, తాగుబోసి సచ్చినోడు. అందుకే అప్పుడప్పుడు అలా గుద్దులోనే ముద్దులు ఇస్తూ ఉంటా. వాడు పోవడమేమో గానీ మనం జైలుకి పోయేలాగున్నాం. ఏహే, అలా ఏం కాదు. వాడు నా గుండెకాయనే. వాడికి ఏమైనా కానిస్తానా? అబ్బాయిలంటే బేవార్సులు అతుకోరంటే సై అన్నావు, ఇప్పుడు లవ్ అంటే? మనం ఎంత కాదనుకున్నా, ఇంట్లో వాళ్ళ టార్చర్ భరించలేకో ఒంట్లో నరాలు జివ్వమంటున్నా పెళ్లి చేసుకుంటాం. అదేదో మనసుకి నచ్చిన వాడిని చేసుకుంటే సరిపోద్ది కదా. బాగానే వేషాలేస్తుంది. సర్లే గాని ఇంతకీ కుర్రాడు ఏం చేస్తుంటాడు? మన కాలనీలో వాచ్మెన్ వాటర్ క్యాన్లు కూడా వేస్తుంటాడు. అబ్బో, ఏమన్నా కాంబినేషనా? సర్లే, ఇప్పుడు ఈ టాపిక్ అంతా ఎందుకు, మనం మందే దంపదా. సరే పద. ఇక్కడితో బాయ్స్ టాపిక్ సమాప్తం. పద. అవును, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకునే బదులు మన గురించి మనం మాట్లాడుకుంటే, ఐ మీన్ గ్రేట్ ఉమెన్, వన్ అండ్ ఓన్లీ మోస్ట్ వాల్యుబుల్ అండ్ మ్యాజికల్ క్రియేచర్. వా వా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బేబ్, యూ స్టోల్ మై హార్ట్ రే. మార్నింగ్ గుర్తు చేయి, పేటిఎంలో వచ్చిన ఫ్రీ వాచెస్ అన్ని నీకే ఇచ్చేస్తా. సేమ్ ఇయర్. నేను చెప్పినట్టు అమ్మాయిలు నిజంగానే ఏదో మ్యాజిక్ ఉంది. కవులు కూడా ప్రకృతిలో ఉండే అందమంతా అమ్మాయిల్లోనే ఉందంటారు. ఎందుకో తెలుసా? అసలు స్త్రీ ఎలా ఫామ్ అయిందో మీకు తెలుసా? ఎందుకు? నేను చెప్తా, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తా. మ్యాటర్ ఏంటంటే, దేవుడు భూమిని సృష్టించిన తర్వాత ఒక మగాడిని సృష్టించాడు. ఆ మగాడు బతకడానికి చెట్లు, పుట్టలు, అడవులు, నదులు, కొలళ్ళు, జంతువులు ఇలా అన్నీ సృష్టించాడు. ఇంతా క్రియేట్ చేసిన తర్వాత పాపం ఆయన దగ్గర క్రియేట్ చేయడానికి ఇంకేం మిగల్లేదు. ఈ క్రియేషన్ అంతా చేశాక ఆయనకు డౌట్ వచ్చింది. ఏంటి? ఏ తోడు లేకుండా ఈ మగాడెలా బ్రతకగలడా అని. అప్పుడే తను స్త్రీని తయారు చేద్దాం అనుకున్నాడు. కానీ ఏం లాభం చెప్పు? అప్పటికే తను మొత్తం క్రియేట్ చేశాడు. ఇంకా తనకు కొత్తగా క్రియేట్ చేయడానికి ఏం మిగలేదు పాపం. అప్పుడు తను మగాడి నుండి మొదలుపెట్టి ఈ నేచర్లో ఉండే బెస్ట్ క్వాలిటీస్ అన్ని తీసుకుని స్త్రీని తయారు చేశాడు. అలా తయారైన స్త్రీ అందాన్ని చూసి మగాడేంటి, తన్ని తయారు చేసిన ఆ దేవుడే తన అందానికి దాసోహం అయిపోయాడు. ఓహో, అలా ఆడది మగాడిలో సగభాగమైందనమాట. అందుకేనేమో ప్రకృతిలో దేంతో పోల్చాలన్నా అమ్మాయిలే పర్ఫెక్ట్ మ్యాచ్ కదా. మన బాడీస్ ఆర్ వెల్ డిజైన్ యార్. వి హావ్ సీస్, ఓషన్స్, మౌంటైన్స్, పీక్స్, ల్యాండ్స్కేప్స్ అండ్ వాట్ నాట్ యార్. ఎగ్జాక్ట్లీ, చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అందుకే అంటారు, ఎంతటి రాజైనా ఆడవాసం తగిలితే కుక్కపిల్లే అని. ఈ అబ్బాయిలు ఉంటే ఐఫిల్ టవర్లా ఉంటారు, లేకపోతే బట్ట పొట్ట ఉంటాయి. ఒక్కసారి చూసాక ఇంకేం ఉండదు అసలు. పెద్ద బోరింగ్ పీసులే. బా, వీడొకడు చంపుతున్నాడు.
Cheers. లాస్ట్ పెక్ వచ్చేసాం. సో ఫైనల్ టచ్ నేనిస్తా. ఈ ప్రపంచంలో కంట్రోల్ చేయనివి 3 ఉన్నాయి. అవేంటో చెప్పండి. ఐ థింక్ మనసు, రైట్? కరెక్ట్. మనసు మనం చెప్పింది వినదు, కనీసం అర్థమయ్యేలా చెప్పిద్దంటావా? అది కూడా అవ్వదు. అందుకే ప్రతి ఒక్కరి లైఫ్ తుఫాన్ వచ్చి వెళ్ళినట్టు అల్లకల్లోలంగా తయారవుతుంది. ఎగ్జాక్ట్లీ. సెకండ్ వన్, ఎనీవన్ ప్లీజ్? చెప్పు. వయసు, అందులో యవ్వనం, ఉరకలెత్తే వయసు ఖర్చైపోయేదాకా ఎవ్వరి మాట వినదు, సీతయ్యలాగా. కానీ అది అయ్యాకే తెలుస్తుంది. బాధ్యతలు ఒంగోబెట్టి పుంగి వజాయిస్తాయి. కానీ మనకి దాంతో సంబంధం లేదు, ఎందుకంటే మనకి బకరాలున్నారుగా. చివరిది ఫ్రెండ్స్. వీళ్ళు వినరు. వినమన్న వాణ్ణి కుడిచేనే మడత పెట్టి మింగితే. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే ఒక చిన్న తేడా ఉంది. ఫస్ట్ రెండిట్లో నష్టాలే, కానీ ఫ్రెండ్షిప్లో అలా కాదు. లైఫ్లో నువ్వు సంకనాకిపోయినా సక్సెస్ అయినా ఎప్పుడు నీతోనే ఉంటాడు. అసలు ఈ ఫర్ ఎవర్ అనే వర్డ్ జనరల్గా లవర్సే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, కానీ ఈ ఫర్ ఎవర్ అనే వర్డ్ పర్ఫెక్ట్ మన ఫ్రెండ్షిప్కి మాత్రమే కదా. నాది ఒకటే విష్. మనం ఎక్కడో పుట్టి పెరిగి ఈరోజు కలిసిన ఈ స్నేహం మన కట్టలు కాలే వరకు ఉండాలని చెప్పి నాకు ప్రామిస్ చేయండి. ప్రామిస్. ఇది మందు కాదు, మాయ. దీనికోసం ఒకటికి టోక్రా వేశాం, నవ్వాం, అబ్బాయిలకి క్లాస్ కూడా పీకాం. మన జన్మ రహస్యం తెలుసుకున్నాం, చివరికి ఎమోషనల్ కూడా అయ్యాం. అందుకే జై బోలో మందు మహారాజ్కి జై. ఏంటి వీడి గోల. రారా, బ్లాడర్ ఫుల్ అయింది, వాష్రూమ్ తీసుకెళ్ళి వెళ్తా. ఎవడే వాడు అంతలా మెసేజ్ చేస్తున్నాడు? ఏమైంది దీనికి? ఆ రోజు అలా ఎంజాయ్ చేసాం. అంతేనా? 143 నేను వచ్చేసా. ఏంటి ఇక్కడికి వచ్చాడు? నేను మాట్లాడతా. సర్లే కానీ కారుందా? కొంపతి దీని ఇన్స్టా నుంచి అచార్జ్ చేసింది ఏంటి? బాత్రూమ్ లోపలే ఉందిగా. బాత్రూమ్? ఏ అబ్బాయిలే ప్రకృతిని పావనం చేయాలా, అమ్మాయిలు చేయకూడదా? నేను వస్తున్నా పద. కొంటమ్మా అని చెప్పి పొగ మీద ఉంది. ఏ జాగ్రత్త జాగ్రత్త. హే పద. పొగర బాగానే ఉంది దీనికి. వీడెవడు? ఎక్కడికి వెళ్తుంది ఇది? అసలు ఇదెందుకు వాడితో తనతో ఎందుకు వెళ్తుంది? వెళ్తుంది? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు వాడెలా వచ్చాడు ఫ్లాట్ కి? ఇంతకీ అదేం చేస్తుందో వాణ్ణి. పద మనం కూడా వెళ్దాం. పద. సరే పదండి. మీకెలాగో అర్థం కాదు. ఎలా చెప్పాలి? ఇట్రండి. వాడు మనల్ని ఫాలో అవుతున్నాడు. ఇప్పటి వరకు రైట్ స్వాప్ చూడని వాడు ఒకేసారి నలుగురు అమ్మాయిని చూసేసరికి నరాల బలహీనత వచ్చేసినట్టుంది. పద ఒక ఆట ఆడుకుందాం. ఓకే. ఏమ్మా 4 లడ్డూస్ బాగున్నాయా? అయ్యో, నాకు తెలుసురా నువ్వు కడుపులో ఉన్నావని. రే గొర్రె బిడ్డ, ఈ నలుగురిలో స్వీటీ 143 ఎవరో కనుక్కో. ఈ 4 లడ్డు నీవే. అదే తప్పు చెప్పావా దవడ వాసిపోద్ది. నీకుంటదిరా. అమ్మని అమ్మ, ఒక్క దెబ్బకి 4 పెట్టెలు దొరికేటట్టు ఉన్నాయిగా. నువ్వా? 143 నువ్వు కాదు. నువ్వు కాదు. నువ్వు
నువ్వు అయ్యి ఉండవులే. నువ్వు అయ్యి ఉండొచ్చు అంటావా? ఎవరై ఉంటారు? నువ్వే కదా బేబ్స్ 143, నువ్వే. నేను కనిపెట్టేశాగా. అబ్బా చి పోరా యదవ సన్నాసి. ఇలా కొట్టేసిందండి. చెప్పానా చెంప పగులుద్దని చెప్పానా? గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నావు. ఇదంతా కాదు కానీ మేము నలుగురం 4 క్వశ్చన్లు అడుగుతాం. ఎవరి క్వశ్చన్కి అయితే నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తావో ఆ అమ్మాయి నీకే. ఓకే? అబ్బా నాకోకే. ఇంకో బంపర్ ఆఫర్ ఏంటి అంటే నువ్వు అన్ని ఆన్సర్స్ కరెక్ట్గా చెప్పావనుకో 4 లడ్డూల్ని పొందే అవకాశం నీకుంటుంది. 4 లడ్డూలు గోల్డెన్ ఆపరేటింగ్. డీల్ ఓకేనా మీకు? యా డబుల్ ఓకే. ఓకే. సర్లే కానీ రైట్ ఆన్సర్ చెప్తే నీకు ప్రాఫిట్, మరి రాంగ్ ఆన్సర్ చెప్తే మాకేంటి? ఏం కావాలి మీకు? ప్రతి రాంగ్ ఆన్సర్కి 5K ప్లస్. గర్ల్స్ ఇంకేం చెప్దామే? 5Kనా? శ్రీ నువ్వు చెప్పు. సరే ఓకే. మా అమ్మమ్మ చెప్పేది వాళ్ళ స్కూలింగ్ టైంలో ఎవరైనా రాంగ్ ఆన్సర్ చెప్తే అమ్మాయిలతోటి చెంప దెబ్బలు కొట్టించుకునేవాళ్ళు. చెప్పదబ్బలా? అందులో వచ్చే ఆ కిక్కే వేరు. సో ఐ వాంట్ దట్ కిక్. మీకు ఓకేనా? మాకు ఓకే. ఓకే. పోతాయా? ఏం కాదులే, అలా కరెక్ట్ చెప్పేస్తాగా. బాబు ఎటురమ్మా? ఏంటి దా సిగ్గుపడతావు? అయ్యి బాబు చెయ్యి కూడా మీద వేసేసుకుంది. నీ క్వశ్చన్ ఏంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయితో సడన్ గా కమ్యూనికేషన్ స్టాప్ చేయడానికి రీజన్ ఏమై ఉంటుంది? ఏమై ఉంటుంది? ఆ అబ్బాయి అమ్మాయిని చీట్ చేసి ఉంటాడు. రాంగ్ ఆన్సర్. తూచ్ నేను కరెక్టే చెప్పా. నీ బొంద, నువ్వు కరెక్ట్ చెప్పానంటావేంటి? రైట్ ఆన్సర్ ఇస్ వాడొక ప్లే బాయ్. కొత్త అమ్మాయి ఆన్లైన్లో పరిచయం అవడం వల్ల ఎగ్జిస్టింగ్ అమ్మాయిని పక్కన పడేశాడు. అప్పా భలే ఉన్నావురా. దగ్గర రమ్మని ఇంకో ఛాన్స్ ఇస్తుందేమో. నో మెన్షన్. పొంద పోతే పోయిందిలే, ఇంకో 3 లడ్డూలు ఉన్నాయిగా. ఆడేసుకుందాం వీటిని. సెలబ్రిటీకి సంబంధించిన ఓ గాసిప్ చెప్పరా. అది కూడా లేటెస్ట్ దే ఉండాలి రోయ్. ఏమై ఉంటుందబ్బా? పుష్ప సినిమాలో రష్మిక చచ్చిపోద్దంట. నీ అడిగింది ఇప్పటి గాసిప్ రా. లేదు నేను నిన్న చదివాను. నేను అడిగింది లేటెస్ట్ రా ఎదవ్వా. ఇప్పుడు ఇది కూడా కొట్టిద్దా? దా దా ఒంగు. అబ్బా పోతే పోయింది, ఇంకో 2 లడ్డూలు ఉన్నాయిగా. ఈసారి కరెక్ట్ చెప్పేయాలి. నీకు బాగా అలవాటైందే ఒక్కటి అడుగుతా. ఒక్క మంచి పికప్ లైన్ చెప్పరా, నీతో వచ్చేస్తా. మంచి పికప్ లైన్. హే బేబ్, యు ఆర్ మై ఫేవరెట్ ఎడిక్షన్. రే నువ్వు సరిగా నిల్చో. ఇది కొడుతుందేంటి ఇప్పుడు? ఛీ ఎదవా. కొట్టేసిందా? బెటర్ లక్ నెక్స్ట్ టైం. కళ్ళు తిరుగుతున్నాయిరా. ఏంద్ర జూ అని కొడుతున్నారు ఒక్కొక్కళ్ళు. ఇంకో లడ్డు నేను దీనైనా కరెక్ట్గా వెరీ చెప్పేయాలి. సింపుల్ క్వశ్చన్ అడుగుతా. వాట్ ఈజ్ మై ఫేవరెట్ క్యాండీ ఫ్లేవర్? ఇక్కడ నేను ఆప్షన్స్ కూడా ఇస్తా. అది రెడ్ కలర్లో ఉంటుంది. రెడ్ స్ట్రాబెర్రీ. తుత్తారా నీకు పగలాల్సిందే. నాకు రెడ్ కలర్ ఇష్టం అంటే నా ఫేవరెట్ ఫ్లేవర్ చెర్రీ రా. చెర్రీస్. అబ్బా అలుగురు కొట్టేసా. తల తిరిగిపోతుందా? ఈ లడ్డూలు వద్దు, గోలొద్దురా నాయన. వెళ్ళిపోతారా? అనవసరంగా వచ్చారా ఇక్కడికి. ఏమైంది? అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఏమైంది? మీ ఓనర్ మిమ్మల్ని టార్చర్ చేస్తున్నాడని, అందుకే మీరు సూసైడ్ చేసుకుంటున్నారని మీ ఓనర్ కి మెసేజ్ చేసింది ఎవరే? అందుకే ఎవరు చేశారా? రచ్చ చేస్తున్నారు. తెలీదే. చెప్పండి, నిజం చెప్పండి. ఏమై ఉంటుంది? ఎవరు చేస్తుంటారు? నైట్ మనం తాగిన మత్తులో మెసేజ్ ఏమైనా చేశాము. ఎవరే ఉంటారు? ఎందుకలా చేసావే? అది
పడుకున్నారా వీళ్ళు? ఫోన్ ఇక్కడ. ఎవరి ఫోన్ ఇది? ఎవరిదైతే ఏంట్లే. ఎవరికి మెసేజ్ చేద్దాం? ఎస్, మెసేజ్ చేద్దాం. 401లో దిగిన మమ్మల్ని ఓనర్ మా మీద అఘాయిత్యం చేయడం వల్ల మేము సూసైడ్ చేసుకుంటున్నాం. మా సూసైడ్కి 200% కారణం మా ఓనరే. ఇప్పుడు పడుకోవచ్చు ప్రశాంతంగా. గాసిప్ క్రియేట్ చేస్తావా? ఇదే చెప్పే నీకు. అంటే నాకు కనీసం గాసిప్ అయినా వినాలి, లేదా క్రియేట్ అయినా చేయాలి, లేకపోతే నాకు నిద్ర పట్టదు. దీని పొంత ఏడ్చినట్టే ఉంది. అంకుల్ ఇదిగోండి ఇక్కడే ఉన్నారు వీళ్ళంతా. వామ్మో, దొంగ సచ్చినోడు వచ్చేసాడు. Masiku wacham wacham, masiku wacham, masiku wacham wacham, masiku wacham. హాయ్ గైస్. ఏంటి మీరు అందరూ యాక్టింగ్ బాగుంది, అది బాగుంది అంటున్నారు, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు? లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్స్ కూడా కొంచెం చేస్తే మాకు కూడా కొంచెం యూస్ అవుతుంది. మాట్లాడండి. టాలెంట్ ని ఎంకరేజ్ చేయండి. తొక్కేస్తున్నారండి టాలెంట్ ని. కమెంట్ చేసి ఇంతేనండి, ఇలా వేస్తే జూనియర్ ఆర్టిస్ట్ లా మాట్లాడతారు. మీరైతే అది అలాగే వాగుతూ ఉంటుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. ఛానల్ పేరు తెలుసు కదా. తెలుగు. థ్యాంక్ యూ.